అందాల రాముడు ఇందీవరశ్యాముడు ఇనకులాప్తి సోముడు ఎందువలన దేవుడు. అందాల రాముడు ఇందీవరశ్యాముడు ఇనకులాప్తి సోముడు ఎందువలన దేవుడు. తండ్రి మాటకై పదవుల త్యాగమే చేసెను. తండ్రి మాటకై పదవుల త్యాగమే చేసెను. తన తమ్ముని బాగుకై తాను బాధ పొందెను. అందాల రాముడు అందువలన దేవుడు. అందాల రాముడు ఇందీవరశ్యాముడు ఇనకులాప్తి సోముడు అందువలన దేవుడు. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఎంతో చక్కగా పాడి వినిపించారు మనకి అనురాధ ఈ గీతాన్ని. ఇది చిన్నప్పుడు మనం రేడియోలో పలుమార్లు వింటూ ఉండేవాళ్ళం. ఆవిడకి అనేక అభినందనలు తెలుపుతూ నిన్న మనం యోగ వాసిష్టంలో విషయం జడం కదా, చిత్తంటే చేతనం కదా, విషయం చిద్భిన్నం ఎలా అవుతుంది అన్న విషయాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా. దాంట్లో మనం దాన్ని ఎలా అనలైజ్ చేద్దామంటే, ఒకడు కల్లో తన మరణాన్ని తానే చూశాడు. తాడు పాముగా కనిపించింది. ఇలాంటివి ఎలా సంభవిస్తున్నాయి మనకి? నీ చిత్తంలో ఒక చైతన్యం ఉండబట్టి దాన్ని ఆధారం చేసుకుని ఒక ప్రతిభాస మనకు కనిపిస్తోంది. అంటే ఒక దృశ్యం అనుభవంలోకి వస్తుంది మనకి. ఆ దృశ్యాలకు వేరే ఆధారం ఏమీ లేదు. కనుక ఇవన్నీ నీ చిత్తంలో ఉన్న చైతన్యం యొక్క రూపాంతరాలే అని చెప్పడంలో ఇక్కడ మనకి తప్పేం కనబడట్లేదు. ఇదే తర్కాన్ని ఈ ప్రపంచానికి మనం పట్టిస్తే ఈ జగజ్జాలమంతా కూడా ఒక ఆభాసే. కనుక ఇది కూడా హిరణ్యగర్భుడి యొక్క చిత్తంలోని చైతన్యం యొక్క రూపాంతరమే. కనుక విషయాలు చిద్భిన్నాలు అనడంలో తప్పులేదు. ఏ సంవేద్యాన్ని చూసినా, అంటే ఏ విషయాన్ని చూసినా అది సంవిత్తు యొక్క, అంటే చిత్తంలోని చైతన్యం యొక్క రూపాంతరమే అని అనుసంధానం పెరగాలి. అది పెరిగిన కొద్దీ విషయం కనిపించడం తగ్గి సంవేదన అంటే చైతన్యం యొక్క స్ఫూర్తి పెరుగుతూ ఉంటుందన్నమాట. అలా విషయాలన్నీ తుడిచిపెట్టుకుపోతే మిగిలేదే మోక్షం. కనుక రామా, అసంవిత్తి అజాడ్యస్థాః సుఖాయ జననాత్మనే అజడో గలితానంద త్యక్త సంవేదనో భవ అన్నారు. వేద్యాలు కనిపించకపోవడం అనేది చిదేక రసంలో ప్రతిష్ఠించబడ్డట్టయితే, అంటే జడత్వం అంటని చిదేక రసస్వభావం గట్టిగా సుప్రతిష్టమైనట్లయితే శాశ్వతానందం లభిస్తుంది మనకి. అందువల్ల ఓ రామ, నువ్వు జడత్వాన్ని వదిలిపెట్టు, సంవేదాన్ని కూడా పరిత్యజించు. దానివల్ల పరిపూర్ణ ఆనంద స్వరూపుడివి అవ్వు అన్నారు. ఇక్కడ మనం ఈ శ్లోకంలో గళితానంద అన్న పదం చూసాం. ఈ పదానికి ఆనందం లేనివాడు అని అర్థం చెప్పాలి. అలా చెప్పేటట్లయితే ఇంద్రియజనితమైన ఆనందాల స్పర్శ లేనివాడని చెప్పుకోవాలి. దానికన్నా గళిత శబ్దానికి లక్షణావృత్తి చేత ఏకరసీభూత అని గాని పరిపూర్ణుడుగా అయినవాడని గాని అర్థం చెప్తే బావుంటుంది అని ఇక్కడ వ్యాఖ్యాత మనకి సూచిస్తున్నారన్నమాట. ఆ తర్వాత శ్రీరాముడు గురుదేవుని అడిగారు, గురుదేవా, అజడో గళితానంద త్యక్త సంవేదనో భవ అన్నారు. జడత్వం పనికిరాదు, చేతనత్వము పనికిరాదు అంటున్నారు. ఒక పదార్థం అయితే జడమైనా అవ్వాలి, చేతనమైనా అవ్వాలి. అది కాదు, ఇది కాదు, ఇది ఎలా కుదురుతుంది అని అడిగితే అప్పుడు ఆయన అన్నారు, త్యక్త సంవేదనో భవ అనే చోట సంవేదన శబ్దానికి నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. బాహ్య విషయాలను సత్వబుద్ధితోటి గ్రహించడమే సంవేదనం, అంతేగాని నువ్వు అనుకున్నట్లుగా శుద్ధ చేతనత్వం కాదు. తత్వాన్ని గ్రహించిన జీవన్ముక్తుడికి బాహ్య ప్రపంచాల మీద సత్యత్వ బుద్ధి ఉండదయ్యా. అందుచేత జీవన్ముక్తుడు త్యక్త సంవేదనుడు, అంటే సంవేదనను వదిలిపెట్టినవాడు అవుతున్నాడు. ఇలా సంవేదనను వదిలిపెడితే
మిగిలి ఉండేవాడు కేవల చిత్స్వరూపుడే కదా, అంటే వాడు అజడుడే కదా అన్నారన్నమాట. అప్పుడు శ్రీరాముడు అన్నారు, అలాంటి జీవన్ముక్తులకు బ్రహ్మాకార వృత్తి రూపమైన సంవేదన ఉంటుంది కదా, మరి ఆ సంవేదన మిగిలి ఉంటే వాళ్లకు త్యక్త సంవేదనత్వం ఎలా ఏర్పడుతుంది అని అడిగాడు. వాళ్లకు బ్రహ్మాకార చిత్తవృత్తి కూడా క్రమంగా బ్రహ్మజ్యోతిలో లీనమైపోయి బ్రహ్మ కంటే భిన్నమైన చిత్తవృత్తి లేనిదైపోతుంది. అందువల్ల వాళ్ళకి ఆ రకమైన సంవేదన కూడా మిగలదు. కనుక రామా, నువ్వు అలాంటి స్థితిని సాధించాలి అని చెప్పారు. ఇంతకు ఒకదానికొకటి బీజాలు చెప్పుకుంటూ వస్తున్నాం కదా, ఆ వరుసలో ప్రాణస్పంద దృఢభావనలు రెండింటినీ కలిపి విషయాలు బీజము అని చెప్పాను నేను. వీటినే సంవేద్యాలంటారని కూడా చెప్పాను నీకు. ఈ సంవేద్యానికి మూల కారణం సంవిత్తు అంటే చిత్తంలో ఉండే చైతన్యం అని కూడా నిరూపించాను ఇప్పుడు నీకు. ఇక ఈ సంవిత్తుకు బీజం సన్మాత్రము. ఈ సన్మాత్రం అంటే ఏమిటి? కేవలం అస్తిత్వం, శుద్ధ సత్ అన్నమాట. ఈ సత్ రెండు రకాలుగా ఉంటుందయ్యా. ఒకటి అనేక రూప సత్, రెండవది ఏకరూప సత్. అనేక రూప సత్ అంటే కుండగా ఒక సత్, బండగా ఒక సత్, చెట్టుగా ఒక సత్, పుట్టగా ఒక సత్, ఇలా అనేక రకాల పేర్లతో ఉండే సత్ అనమాట. ఏకరూప సత్ అంటే దాంట్లో ఏ రకపు భేదాలు ఉండవు, అంతా ఒకే ఏకాండి స్వరూపంగా ఉంటుంది. వీటిలో అనేక రూప సత్తు నిజమైన సత్తు కాదు, ఏకరూప సత్తు నిజమైన సత్తు. అదే శాశ్వతమైన సత్తా అన్నమాట. మరో దృష్టితో చూస్తే ఆ సత్తాను కాలసత్తా అని, వస్తు సత్తా అని విభాగం చేయొచ్చు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలను బట్టి సత్తును విభజిస్తే కాలసత్తని, వాటిలో వర్తమాన సత్ అయితే నిజమైన సత్తని, ఇక పదార్థాన్ని ఆధారం చేసుకుని ఉన్న సత్తు వస్తు సత్తని, వాటిలో ఆత్మసత్తే నిజమైన సత్తని చెప్పుకోవచ్చు మనం. ఇలా మరికొన్ని రకాలుగా ఈ సత్ అనే దాన్నే విభాగాలు చేసి చూపించారు మనకి. తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, ఎన్ని విభాగాలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ వదిలేసి అన్ని రకాల సత్తుల్లోనూ అనుగతంగా ఉన్న సత్తా సామాన్యాన్నే మనం పట్టుకోవాలి. దాన్నే అనుసంధానం చెయ్యాలి. దానివల్లే పరిపూర్ణ ఆనందం లభిస్తుంది. సత్తా సామాన్యానికి మూల కారణం పరబ్రహ్మే. నిజానికి ఈ పరబ్రహ్మ కంటే భిన్నమైనది ఏదీ లేదు, దానికంటే సారమైన వస్తువు మరేదీ లేదు. రామ, అర్థమైంది కదా? ఈ సంసారానికి కారణ పరంపర ఏమిటి అని ప్రశ్నించావు. సంసారానికి కారణం లింగ శరీరం, దాని కారణం చిత్తం, దానికి కారణం ప్రాణస్పంద దృఢభావాలు, వీటికి కారణం సంవేద్య విషయాలు, దానికి కారణం నిర్గుణ బ్రహ్మమని, అది దీనికి వేరే కారణం లేదని, ఇది అన్ని కారణాలకు మూలమైన పరమ కారణమని ఇప్పుడు మన చర్చలో తేలింది అన్నారు. అప్పుడు శ్రీరాములు వారు అన్నారు, గురుదేవా, ఈ కారణ పరంపరలో ఏది ప్రధానం? దేన్ని తొలగించుకుంటే సంసారం త్వరగా తొలగిపోతుంది అంటూ అడిగారనమాట. ఈ కారణాల వరుసలో కింది దానికంటే పైది గొప్పది. చేతనైనంతలో ఎక్కడెక్కడ పై కారణాన్ని పట్టుకుని దాన్ని నిర్మూలించుకుంటూ రావాలి. చివరి కారణం శుద్ధ పరబ్రహ్మ అన్నాం కదా, చేతైతే దాని మీద మనస్సును లగ్నం చేయాలి. ఎప్పటిదాకా? తత్వసాక్షాత్కారం కలిగేదాకా. అది చేత కాకపోతే దాని వెనుకమెట్టైన సత్తా సామాన్యాన్ని పట్టుకోవాలి, దాన్ని ధ్యానించాలి. అది కుదరకపోతే సంవేద్య విషయ ధ్యానం చెయ్యాలి. ఇక్కడో చిక్కొస్తుంది మనకి. సంవిత్ యొక్క ఆధారం లేని సంవేద్యం దొరకదు మనకి. కేవలం సంవేద్య ధ్యానం అసంభవం కనుక సంవేద్య పదార్థాలకు కారణం ఏమిటో శోధించి ఆ జగత్కారణమైన తత్వం మీద మనస్సును నిలపాలి. అంటే ఇది కుండ, ఇది బండ ఇత్యాది ప్రయోగాలు అన్నిట్లోనూ ఉన్నా ఇది అనే అంశం ఏమిటో విచారణ చేసి దాని మీద ధ్యానం చేయాలన్నమాట మనకి. లేదా తత్వమసి, అదే నువ్వు అయ్యున్నావు అనే మహావాక్యంలో నువ్వు అనే పదానికి గల అర్థం ఏంటో విచారణ చేసి ఆ శోధితార్థం మీద మనస్సును లగ్నం చేయాలి. అదీ కుదరకపోతే ప్రాణస్పంద దృఢభావనల మీద ధ్యానం పెట్టచ్చు. అంటే ప్రాణం స్పందాన్ని ఆపాలి. దృఢభావమును అంటే వాసనలు పరిచ్ఛేదించాలి. ఈ రెండిట్లో ఏది జరగాలన్నా వెనుకమెట్టైన చిత్తాన్ని మనం నిరోధించక తప్పదు. కాబట్టి సాధన దగ్గరికి వచ్చేసరికల్లా
ప్రాణస్పందము, నిరోధము, వాసన, త్యాగము, చిత్త నిరోధము అనే 3 కలిపి ఒకే మెట్టు కిందకు వస్తాయన్నమాట. ఈ మూడింటిలోనూ చూస్తే వాసన త్యాగం చాలా దుష్కరం. మేరు పర్వతాన్ని పిగిలించడం వంటిది సుమా. ఇందులో ఉన్న చిక్కు ఏంటంటే వాసన క్షయం అయితే గాని మనోనాశనం లభించదు. మనోనాశనం అయితే గాని వాసనాక్షయం లభించదు. పిచ్చి కుదిరితే గాని పెళ్లి కుదరదు, పెళ్లి కుదిరితే గాని పిచ్చి కుదరదు అన్నట్టుగా ఉంది ఈ వరుస. ఈ రెండింటినీ కలిపి లొంగతీయగలిగేది ఏమిటి మనకి? తత్వజ్ఞానం. తత్వజ్ఞానం మొదట శాస్త్రజ్ఞానంతో ప్రారంభమై కొంత చిత్తశాంతిని ముందు మనకు కలిగిస్తుంది. ఆ చిత్తం కాస్త చల్లారిన కొద్దీ వాసనాత్యాగం జరిగిపోతుందన్నమాట. అది జరిగిన కొద్దీ తత్వజ్ఞానం మనకి గట్టిపడుతుంది. అందుచేత ఇప్పుడు కూడాను ఈ మూడింటిని కలిపి మనం అభ్యసించాలి. అయితే ఒక షరతుంది, సుఖభోగేచ్ఛను దూరంగా పెట్టాలి. తత్వజ్ఞానం మనోనాశో వాసనాక్షయ ఏవచ మిథః కారణతాం గత్వా దుస్సాధ్యాని స్థితాన్యతః తస్మాత్ రాఘవ యత్నేన పౌరుషేణ వివేకినా భోగేచ్ఛాం దూరతః కృత్వా త్రయమేతత్ ఆశ్రయేత్ అన్నారు. అని ఇంకేం చెప్తున్నారు? వాసనాక్షయ విజ్ఞాన మనోనాశ మహామతే సమకాలం చిరాభ్యస్త భవంతి ఫలదా మునే. రామా, వాసనాక్షయం, తత్వజ్ఞానము, మనోనాశనము అనే 3 ఏకకాలంలో సమంగా అభ్యాసం చేస్తేనే ఫలితం వస్తుందయ్యా. వీటిని విడివిడిగా అభ్యసిస్తే సైనికుల్లో ఒకడు విడిగా వెళ్ళి శత్రువుల కోట మీద పడినట్లు లెక్క అవుతుంది. అది మంచి పని కాదు. కనుక మూడింటిని కలిపి, ఏ 3? వాసనాక్షయము, తత్వజ్ఞానము, మనోనాశం. ఈ మూడింటిని కలిపి ఎళ్లవేళ్లా తింటున్నా, తిరుగుతున్నా, వస్తున్నా, పోతున్నా, పడుకున్నా, మెలుకున్నా, ఎలా ఉన్నా సరే అభ్యాసం చేస్తుండాలి. రామా, ప్రాణస్పంద దృఢభావనల మీద ధ్యానం పెట్టే విధానం గురించి మనం చర్చిస్తున్నాం. అందులో ప్రాణస్పంద నిరోధ, వ్యాసత్యాగ, చిత్త నిరోధాలు 3 కలిపి ఒకే మెట్టన్నాం. వీటిలో వాసనాత్యాగం కావాలంటే వాసనాక్షయ, తత్వజ్ఞాన, మనోనాశాలు కలిపి అభ్యసించాలని చెప్పుకున్నాం. ఇక ప్రాణస్పంద నిరోధం మిగిలిపోయింది కదా మరి. ఇది వాసనాత్యాగంతో సమానం అన్నమాట. వాసనా సంపరిత్యాగాత్ చిత్తం గచ్చత్య చిత్తతాం ప్రాణస్పంద నిరోధాచ్చ యథేచ్ఛసి తథా కురు అన్నారు. రామా, చిత్తం అనేది కాకుండా పోవాలి అంటే గనక 2 ఉపాయాలున్నాయి. ఒకటి వాసనాత్యాగము, ప్రాణస్పంద నిరోధం. నీకేది కావాలంటే అది అభ్యసించు. ప్రాణస్పందాన్ని నిరోధించాలంటే ప్రాణామాయ అభ్యాసాలు చేయాలి. అవి చాలు. గురువుల దగ్గర మరికొన్ని యోగ విధానాలు కూడా నేర్చుకోవాలి. ఆహార నియమాలను కూడా పాటించాలి. వాసనాత్యాగం చెయ్యాలంటే వేరే ఉపాయాలున్నాయి. పదార్థాల యొక్క ఆదిలోనూ, మధ్యలోనూ, అంతంలోనూ కూడా ఏ మార్పు లేకుండా వెన్నంటి ఉండే సన్మాత్ర స్వరూపాన్ని ఉన్నదున్నట్లుగా చూడడం నేర్చుకోవాలన్నమాట. నిస్సంగ వ్యవహారత్వాత్ భావన వర్జనాత్ శరీరనాశదర్శిత్వాత్ వాసన నా ప్రవర్తతే అన్నారు. రామా, దీనికి 3 మెట్లు చెప్తున్నాను ఇక్కడ చూడు. ఏమిటి? వ్యవహారాలు చేసేటప్పుడు నిస్సంగంగా ఉండాలి. అంటే లౌకిక జనులతోటి స్నేహం పనికిరాదు, సంకల్పాలు పనికిరావు. సంసారంలో జరిగిపోయిన విషయాలను మళ్ళీ మళ్ళీ భావన చేయకూడదు. కిళ్ళి నమిలినట్టుగా నములుతూ కూర్చోకూడదు. కోరికలు తవ్వుకుంటూ కూర్చోకూడదు. 3వది, శరీరం నశించిపోతుంది అన్నమాట మర్చిపోకూడదు. ఇలా చేస్తే వాసనలు ఇంకొండవు మనకి అని చెప్పారనమాట. ఇంకా అన్నారు, రామా, ఇన్ని ఉపాయాలున్నా ఉపాయంగా వాటిని వాడుకోకపోతే మనస్సును లొంగ తీసుకోవడం సాధ్యం కాదు. నా సఖ్యతో మనోజేతుం వినా యుక్తిమనిందితాం అని ఆయన ఏమంటున్నారు? ఆ ఉపాయం ఏమిటంటే ఆధ్యాత్మ విద్యాధిగమ సాధు సంగమేవచ వాసనా సంపరిత్యాగ ప్రాణస్పంద నిరోధనం ఏతాస్తా యుక్తయ పుష్టా సంతి చిత్తజయే కిల అన్నారు. 36 శ్లోకం 92వ సరుకులో చెప్తున్నారు. ఏమిటిట? ఏమేం కావాలి దీనికి? వేదాంత శాస్త్ర అధ్యయనం కావాలి, సజ్జన సాంగత్యం కావాలి, వాసనా పరిత్యాగం కావాలి, ప్రాణస్పంద నిరోధం కావాలి. ఈ 4 ఒకదానికి ఒకటి పరిపుష్టం చేసుకునే ఉపాయాలన్నమాట. అన్నీ కలిపి మనోనాశనాన్ని సాధించి పెడతాయి మనకి.
వీటన్నిటినీ కలిపి అభ్యసించడమే ఉపాయము, మరొక ఉపాయం లేనే లేదు. హఠయోగం దీనికి పనికిరాదు అన్నారు. అని ఈ 4 ఉపాయాలను నువ్వు చక్కగా అభ్యాసం చెయ్యి. అయితే ఇవి పట్టుబడాలంటే సంఘం పోవాలయ్యా, కనుక నువ్వు ముందుగా సంఘ పరిత్యాగం నేర్చుకో అన్నారు. అనగానే శ్రీరాములు వారు ఈ సంఘం అంటే ఏమిటి అంటూ అడిగారు. సంఘం అంటే వాసన, అదొక టైప్ ఆఫ్ వాసన అన్నారు. భావాభావే పదార్థానాం హర్షాహర్ష వికారద మలినా వాసనా ఏష సా సంగ ఇది కచ్యతే అన్నారు. రామ, ఒకానొక మలిన వాసన చిత్తంలో ఉంటే కొన్ని పదార్థాలతో కలిసినప్పుడు సంతోషము, మరికొన్ని పదార్థాలతో కలిసినప్పుడు విషాదము కలుగుతాయి. ఈ రకమైన వికారాలను కలిగించే మలిన వాసన పేరే సంగం. దీని ద్వారా జరిగే పనులు కర్తకు బంధాన్ని కలిగిస్తాయి. జీవన్ముక్తుల చిత్తంలో మరో రకం సంస్కారం ఉంటుంది. దానివల్ల వాళ్లకు సంతోష విషాదాలనే భేదాలే ఉండవు. అలాంటి పరిశుద్ధ వాసనను అసంగం అంటాం మనం. ఈ అసంగం అనే వాసన ద్వారా జరిగే పనులు కర్తకు బంధాన్ని ఏ రకంగానూ కలిగించవు. కనుక రామ, నువ్వు మలిన సంఘాన్ని పరిత్యజించి పరిశుద్ధ సంఘంతో వ్యవహారాలు నడుపుతూ జీవన్ముక్తి కోసం ప్రయత్నం చెయ్యి. దానికోసం నువ్వు ఆత్మవిచారణ, సమాధి యోగము, వాసనాక్షయము అనే వాటిని ఏకకాలంలో అభ్యసించాల్సిందే. దీనివల్ల నీకు ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది. శాశ్వతమైన ఆనంద రూపాన్ని, బ్రహ్మపదాన్ని అందుకుంటావు నువ్వు అని ఆశీర్వదిస్తూ వశిష్ఠ మహర్షి ఉపశమ ప్రకరణ ముగించేశారనమాట మనకి. రేపు మనం ఈ మొత్తం ప్రకరణలో ఏం జరిగిందన్నది సింహావలోకనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ దాంట్లో ఏం చెప్పబోతున్నారు అన్నది తెలుసుకుందాం. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో శ్రీరాముల వారి కీర్తన విన్న తర్వాత కలుసుకుందాం. అంతవరకు సెలవు.